హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం సోషల్లో 4th చాప్టర్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో ఫస్ట్ పార్ట్ మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. లైక్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెసన్ డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు రికార్డ్ అవుతుందా లేదా చూస్తాను. సో హలో, ఓకే, రికార్డ్ అవుతుంది. సో ఫుల్ స్క్రీన్ పెట్టేస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం 4 ప్లేసెస్ యొక్క క్లైమేటోగ్రాఫ్స్ చూసాము. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఒక ప్లేస్ ఇప్పుడు లేహ్ అనేది మౌంటైన్స్లో ఉంది కాబట్టి కూల్గా ఉంది. చెన్నై అనేది సీకి దగ్గరగా ఉంది కాబట్టి దాంట్లో టెంపరేచర్ వేరియేషన్ ఎక్కువగా లేదు. ఇట్లా మనం ఒక్కొక్క ప్లేస్లో ఉన్న రీజన్ని బట్టి ప్లేస్లో ఉన్న క్లైమేట్ అనేది మారుతూ ఉంది అనేది మనం గమనించాం. కాబట్టి సో అసలు క్లైమేట్కి ఈ 4 చెప్పుకున్న వాటికి రిలేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఒక్కొక్కటి లాటిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్ అండ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, ఇది ఒక్కొక్కటి డిస్కస్ చేసుకొని సో దేని సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది డిస్కస్ చేసుకుందాం. లాటిట్యూడ్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈక్వేటర్. సో లాటిట్యూడ్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఇది అర్త్ అనుకుంటే, గ్లోబ్ అనుకుంటే, ఇది ఈక్వేటర్. ఈక్వేటర్ అనేది లాటిట్యూడా లాంగిట్యూడా? లాటిట్యూడే. ఓకే, సో ఈ లాటిట్యూడ్స్ అనేవి ఇట్లా ఈక్వేటర్కి ప్యారలల్గా ఉంటూ ఉంటాయి, మనకందరికీ తెలిసిందే. లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? జస్ట్ రివైజ్ చేయడానికి, ఇట్లా వర్టికల్గా ఉండే వాటిని లాంగిట్యూడ్స్ అంటాం. సో ఇవన్నీ మీకు తెలిసిందే. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? లాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. లాటిట్యూడ్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈక్వేటర్. సో దీనికి క్లైమేట్కి రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ ద ఇయర్ డ్రాప్ యాజ్ యూ గో ఫర్దర్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్. ఫర్ దిస్ రీజన్ వీ డివైడ్ ద ఎర్త్ యాజ్ regions on earth as tropical or those close to equator, polar as those close to poles, temperate as those in between the two extremes. ఇప్పుడు మనం బేసిక్ థింగ్ ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఈక్వేటర్ దగ్గర ఎప్పుడు కూడా చాలా ఎక్కువ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, అందరికీ తెలిసిన విషయమే. ఈక్వేటర్ దగ్గర చాలా ఎక్కువగా టెంపరేచర్స్ ఉంటాయి. ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొంది, పైకన్నా వెళ్ళండి, కిందకన్నా వెళ్ళండి, ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొంది టెంపరేచర్స్ అనేవి, యావరేజ్ ఇయర్లీ టెంపరేచర్స్ అనేవి, యావరేజ్ టెంపరేచర్స్ ఆఫ్ ద ఇయర్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి, చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో అట్లానే ఈక్వేటర్కి పోల్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి పోల్స్ దగ్గర చాలా తక్కువ టెంపరేచర్స్ అనేది ఉంటాయి. ఓకే, ఈక్వేటర్కి దగ్గరగా ఉంటేనేమో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్కి దూరంగా ఉంటేనేమో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఈక్వేటర్కి దగ్గరగా ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్కి దూరంగా ఉంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఇది మనం గమనిస్తున్నాం. సో దీన్ని బట్టి ఎర్త్లో ఉన్న రీజియన్స్ని 3 పార్ట్ లాగా డివైడ్ చేశారు. ఒకటేమో ట్రాపికల్ రీజియన్స్. ట్రాపికల్ రీజియన్స్ అంటే ఈక్వేటర్కి దగ్గరలో ఉండే రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాపికల్ రీజియన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ది పోలార్ రీజియన్స్. చాలా దూరంగా ఉంటాయి ఈక్వేటర్కి. పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్ ఏవైతే ఉంటాయో వాటిని పోలార్ రీజియన్స్ అంటాము. ఈ పోల్స్కి ఈక్వేటర్కి మధ్యలో ఉండే రీజియన్ ఏదైతే ఉంటుందో దాని టెంపరేచర్స్ మోడరేట్గా ఉంటాయి. మరీ ఎక్కువగా ఉండవు, మరీ తక్కువగా ఉండవు. అట్లాంటి రీజియన్స్ని టెంపరేట్ రీజియన్స్ అంటాం. అర్థమైంది కదా? ఈక్వేటర్కి దగ్గరలో ఉండే రీజియన్స్ని ట్రాపికల్ రీజియన్స్, చాలా ఎక్కువ టెంపరేచర్ ఉండే రీజియన్స్ ఇవి. నెక్స్ట్ది ఈక్వేటర్కి దూరంగా ఉండే వాటిని పోల్స్ అంటాం, పోలార్ రీజియన్స్ అంటాం. పోలార్ రీజియన్స్లో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఈ పోల్స్కి ఈక్వేటర్కి మధ్యలో కొన్ని రీజియన్స్ ఉంటాయి, వాటిలో టెంపరేచర్ మరీ ఎక్కువగా ఉండదు, మరీ తక్కువగా ఉండదు, యావరేజ్గా ఉంటుంది. ఓకే, అట్లాంటి వాటిని టెంపరేట్ రీజియన్స్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఇఫ్ వి కంపేర్ ద క్లైమేట్ ఆఫ్ ఇండోనేషియా అండ్ జపాన్, వీ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్. ఇండోనేషియాకి జపాన్కి మన క్లైమేట్స్ని కంపేర్ చేస్తే డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇండోనేషియా అనేది ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ జపాన్ అనేది పోల్స్కి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే,
The reason for these differences is the differential heating of earth that you have read in earlier classes. ఇట్లా టెంపరేచర్ తగ్గడానికి కారణం ఏంటి అంటే ఎర్త్ అనేది డిఫరెన్షియల్ హీటింగ్ జరుగుతుంది. అదేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ లాటిట్యూడ్. లాటిట్యూడ్ని బట్టి టెంపరేచర్ యొక్క ఇంటెన్సిటీ అనేది మనకు తెలుస్తుంది. ఈక్వేటర్కి దగ్గరగా ఉందనుకోండి టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈక్వేటర్కి దూరంగా ఉంటే టెంపరేచర్స్ తగ్గుతూ వెళ్తాయి. The temperature of atmosphere at a particular place near the Earth's surface depends upon insolation received at that location. The temperature of the atmosphere at a particular place near the Earth's surface depends upon the insolation received at that location. ఇక్కడ మనకు అర్థం కాని వర్డ్ ఏంటి అంటే ఇన్సోలేషన్. ఇన్సులేషన్ కాదు, ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ అంటే ఏంటి? హీట్ ఫ్రమ్ సన్ రేస్. సన్ను నుంచి వచ్చే హీట్ని మనం ఏమంటాం? ఇన్సోలేషన్ అంటాం. సో ఒక ఏరియా యొక్క టెంపరేచర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇన్సులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏరియాలో ఆ ఎర్త్ సర్ఫేస్ దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ అనేది సన్ నుంచి వచ్చే హీట్ మీద అంటే ఇన్సులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ మోర్ ఇంటెన్స్ ఇన్ లో లాటిట్యూడ్స్ దెన్ ఇన్ హై లాటిట్యూడ్స్. ఇక్కడ లో లాటిట్యూడ్ అంటే తక్కువ లాటిట్యూడ్. ఈక్వేటర్ అనేది 0 లాటిట్యూడ్. ఆర్కిటిక్ సర్కిల్ అనేది 66.6 degrees నార్త్ లాటిట్యూడ్. ఓకే, సో తక్కువ లాటిట్యూడ్ ఉంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. ఓకేనా? As we move away from the equator towards the poles, the average annual temperature decreases. ఈక్వేటర్ నుంచి పోల్స్ వైపు మూవ్ అయ్యే కొంది యావరేజ్ యాన్యువల్ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది రీజియన్స్లో. ఓకేనా? అది ఇక్కడ వరకు చెప్పారు. సో దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేకపోతే కొంచెం స్కిప్ చేయండి ముందుకి ఒక 3-4 minutes. Using a globe, recall what we have discussed, what we have read earlier. How does the angle of sun ray at different latitudes, what impacts does different latitudes దగ్గర సన్స్ రేస్ యొక్క యాంగిల్ ఎట్లా ఉంటుంది, దానివల్ల టెంపరేచర్ మీద పడే ఇంపాక్ట్ ఏంటి అనేది ఇప్పుడు కొంచెం మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏం లేదు, ఇది ఎర్త్, ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఎర్త్. ఇది ఒక బెండ్లో ఉంటుంది. ఎర్త్ అనేది స్ట్రైట్గా ఇట్లా ఉండదు, రౌండ్గా ఉండదు. ఇట్లా నార్త్ పోల్ సౌత్ పోల్ ఇట్లా స్ట్రైట్గా ఉండదు. ఎట్లా ఉంటుంది? కొంచెం బెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే ఇది ఈక్వేటర్. ఓకే, సన్ నుంచి వచ్చే రేస్ స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ పడతాయి. అంటే మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే కానీ ఇక్కడ అర్థం కాదు. ఒక టార్చ్ లైట్ తీసుకోండి. టార్చ్ లైట్ స్ట్రైట్గా ఉన్న సర్ఫేస్ మీద మనం పెట్టామంటే స్ట్రైట్గా ఇక్కడ పడిపోద్ది, లైట్ ఇక్కడ వరకు పడుతుంది, అంతే కదా? అదే ఈ టార్చ్ లైట్ తీసుకొచ్చి స్లాంట్గా ఉన్న సర్ఫేస్ మీద పెడితే ఇదే లైట్ స్లాంట్గా ఇట్లా పడుతుంది. ఇమాజిన్ చేసుకోండి. కొంచెం స్ట్రైట్గా పర్పెండిక్యులర్గా ఉన్న సర్ఫేస్ మీద పెడితేనేమో చాలా తక్కువ ఏరియాలో లైట్ పడుతుంది, కాన్సన్ట్రేట్ అయిపోతుంది. కొంచెం దగ్గరగా పెట్టాలి టార్చ్ లైట్, ఫోకస్ అయ్యే టార్చ్ లైట్ అవ్వాలి, స్ప్రెడ్ అయ్యే టార్చ్ లైట్ ఉండకూడదు. ఆ ఫోకస్ అయ్యే టార్చ్ లైట్ ఇట్లా బెండ్ అయి ఉన్న ఏరియా మీద మనం వేస్తే అది ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇదే లైట్ ఇక్కడ తక్కువ రీజన్లో ఎక్కువ లైట్ పడుతుంది. ఇదే లైట్ సన్ నుంచి వచ్చే లైట్ ఒక రీజన్లో ఒక యాంగిల్ ఉండటం వల్ల, ఇదేమో పర్పెండిక్యులర్గా ఉంది 90 degrees ఉంది, ఇదేమో ఎక్కువ యాంగిల్ ఉంది. యాంగిల్ ఉండటం వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అట్లానే ఇక్కడ కూడా ఈక్వేటర్ దగ్గర తీసుకుంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది సన్కి. ఈక్వేటర్ అనేది ఇక్కడ సన్ ఉందనుకుంటే సన్కి పర్పెండిక్యులర్గా ఈక్వేటర్ ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళే కొంది రేస్కి ఈ సర్ఫేస్కి యాంగిల్ చూడండి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రేస్ ఏమవుతాయి? ఇవే రేసు
ఇట్లా స్ప్రెడ్ అవుతాయి పూర్తి రీజియన్లో. అది ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటే తక్కువ రీజియన్లోనే స్ప్రెడ్ అయ్యాయి. బట్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడుతున్నాయి ఇవే రేస్. సో ఈ సన్ రేస్ యొక్క యాంగిల్ అనేది 90 degrees ఉందనుకోండి, అక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ పెరుగుతుంది, ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ రేస్ ఒకే స్మాల్ రీజియన్లో పడతాయి కాబట్టి. బట్ ఇక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి, యాంగిల్ మేక్ చేస్తున్నాయి, అదే రేస్ ఎక్కువ రీజియన్లో స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ టెంపరేచర్స్ అనేవి తక్కువ ఉంటాయి. కాబట్టి ఈక్వేటర్ దగ్గర ఏమో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొంది, పైకన్నా వెళ్ళండి కిందకన్నా వెళ్ళండి, దూరంగా వెళ్ళే కొంది టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. పోల్స్లో ఇంకా మినిమం టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో మళ్ళీ చూడండి, ఈజీగా అర్థమవుతుంది, ఏం లేదు దాంట్లో. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు చదివాం కదా. ఇన్ ఇండియా ద సదర్న్ పార్ట్ లైస్ ఇన్ ట్రాపికల్ బెల్ట్ క్లోజర్ టు ఈక్వేటర్. ఇండియా అనేది ఇది ఈక్వేటర్ అనుకుంటే, ఇండియా ఎక్కడ ఉంది, జస్ట్ ఈక్వేటర్కి పైన ఉంది కాబట్టి ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న రీజియన్ కాబట్టి ఇండియా అనేది టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? చాలా ఎక్కువ ఉంటాయి టెంపరేచర్స్ ఇండియాలో. Therefore, this region has higher average temperature than the northern part. సో ఇక్కడ మనం ఇండియా చూసుకుంటే ఇది గుజరాత్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇట్లా ఉంటుంది ఇండియా. సో ఇండియాలో సదర్న్ పార్ట్ ఏమో ఎక్కడుంది, ఈక్వేటర్కి దగ్గరగా ఉంది, నార్థన్ పార్ట్ ఏమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అవతల ఉంది. కాబట్టి నార్థన్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సదర్న్ పార్ట్లో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే సదర్న్ పార్టే కదా ఈక్వేటర్కి దగ్గరగా ఉండేది, కాబట్టి సదర్న్ పార్ట్లో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద క్లైమేట్ ఆఫ్ కన్యాకుమారి బీయింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ భోపాల్ ఆర్ ఢిల్లీ. సో దీనివల్లే కన్యాకుమారిలో ఏమో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, భోపాల్ లేదా ఢిల్లీలో తక్కువ టెంపరేచర్స్ ఉంటాయని చెప్తున్నారు. India is situated roughly between 8 degrees and 37 degrees north latitudes, and this country is divided into almost 2 equal parts by Tropic of Cancer. ఇండియా యొక్క లాటిట్యూడ్స్ ఏంటంట 8 degrees నార్త్ నుంచి 37 degrees నార్త్ ఈ రీజన్లో ఇండియా సిచ్యువేట్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ఇండియాని 2 parts లాగా డివైడ్ చేస్తుంది. ద పార్ట్ సౌత్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైస్ ఇన్ ట్రాపికల్ జోన్, పార్ట్ నార్త్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైస్ ఇన్ టెంపరేట్ జోన్. సో ఈక్వేటర్కి దగ్గరగా ఉండే రీజన్ ఏమనుకున్నాం, ట్రాపికల్ జోన్ అన్నాము. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉండే వాటిని టెంపరేట్ జోన్స్ అంటాము. ఇంకా ఈ పోల్స్నేమో పోల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మళ్ళీ ఒకసారి ఇది డ్రా చేసి చూపిస్తాను. ఇది ఈక్వేటర్, ఇదేమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇదేమో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్కి మధ్యలో ఉండే రీజియన్ని ట్రాపికల్ జోన్ అంటాం. ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దాటి వెళ్తే టెంపరేట్ జోన్ అంటాం. ఈ నార్త్ పోల్ లేదా ఆర్కిటిక్ సర్కిల్లో ఉండేదాన్ని పోల్ అండ్ నార్త్ పోల్ అంటాం, అంటార్కిటిక్ సర్కిల్లో ఉండేదాన్ని సౌత్ పోల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇక్కడ వరకు టెంపరేచర్స్ ట్రాపికల్ జోన్ అంటాం, ఇక్కడ టెంపరేట్ జోన్ అంటాం, ఇక్కడేమో పోలార్ అంటాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఇదేమో ట్రాపికల్ జోన్, ఇది టెంపరేట్ జోన్, ఇది టెంపరేట్ జోన్, ఇది పోలార్ జోన్, ఇది పోలార్ జోన్. సో ఇది ఫస్ట్ ఈక్వేటర్ లాటిట్యూడ్స్ని బట్టి అండ్ ఈక్వేటర్ నుంచి ఉన్న డిస్టెన్స్ని బట్టి టెంపరేచర్స్ మారుతూ ఉంటాయి. అది క్లైమేట్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. టెంపరేచర్స్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇది ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. Look at the map of India showing land cover and water bodies, and you will see another important factor which has an influence on climate, the land water relationship. ఇండియాని మనం గమనిస్తే సదర్న్ పార్ట్ మొత్తం కూడా వాటర్ చుట్టూ వాటర్ ఉంటాయి. కాబట్టి ఈ చుట్టూ వాటర్ ఉండటం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ క్లైమేట్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ హ్యాస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ క్లైమేట్.
ద ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అంటాం. దీన్ని ల్యాండ్కి వాటర్కి ఉన్న రిలేషన్షిప్ అని చెప్పేసి అంటూ ఉంటాం. The amount of sunlight that is first absorbed and then radiated back or directly reflected depends on the nature of the surface. So, darker areas such as heavily vegetated regions tend to be good absorbers. Lighter areas such as snow, ice covered regions tend to be good reflectors. ఇక్కడ ఒక బాడీ మీద హీట్ పడింది అనుకోండి, సన్లైట్ పడింది అనుకోండి, అది ఎంత తొందరగా హీట్ అవుతుంది అనేది నేచర్ ఆఫ్ సర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. డార్కర్ అండ్ హెవీలీ వెజిటేటెడ్ రీజన్స్ టెండ్ టు బి గుడ్ అబ్జార్బర్స్. డార్క్గా అంటే గ్రీన్ కలర్లో ఉండేవి అండ్ ఫుల్గా ప్లాంట్స్తో నిండిపోయిన రీజన్స్ చాలా ఫాస్ట్గా హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది లైటర్ రీజన్స్ సచ్ as స్నో అండ్ ఐస్ కవర్డ్ రీజన్స్. వైట్ కలర్లో ఉండేవి, స్నో అండ్ ఐస్ కవర్ అయిపోయి ఉన్న రీజన్స్ అనేవి సన్లైట్ని అబ్జార్బ్ చేయకుండా రిఫ్లెక్ట్ చేసేస్తాయంట. ఓకేనా, గుడ్ రిఫ్లెక్టర్స్. ద ఓషన్ అబ్జార్బ్స్ అండ్ లూజెస్ హీట్ మోర్ స్లోలీ దాన్ ల్యాండ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓషన్ అనేది ల్యాండ్ కంటే చాలా స్లోగా హీట్ అవుతుంది. ల్యాండ్ ఏమో ఊరకనే హీట్ అవుతుంది, వాటర్ ఏమో చాలా స్లోగా హీట్ అవుతుంది. మీరు ఇది ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒక సన్నీ డే, కొంచెం ఎండగా ఉన్న రోజు ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ బకెట్లో వాటర్ పెట్టండి సన్లో, కిందేమో ఒక స్టోన్ పెట్టండి. ఓకే, పెద్ద స్టోన్ పెట్టండి. ఈ స్టోన్ అనేది ఫాస్ట్గా హీట్ అవుతుంది వాటర్ కంటే, మీరు ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాటర్ అనేది చాలా స్లోగా హీట్ అవుతుంది ల్యాండ్తో కంపేర్ చేస్తే. ఓషన్ అబ్జార్బ్స్ అండ్ లూజెస్ హీట్ స్లోలీ దాన్ ల్యాండ్. హీట్ అబ్జార్బ్ చేయటం లేటే, హీట్ రిలీజ్ చేయటం కూడా లేటే. ల్యాండ్ ఏమో హీట్ అబ్జార్ప్షన్ ఫాస్ట్గా చేసుకుంటుంది, రిలీజ్ కూడా ఫాస్ట్గా చేస్తుంది. దిస్ ఎఫెక్ట్స్ క్లైమేట్ ఇన్ మెనీ వేస్. దీన్నే మనం ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అంటాం. ఇది క్లైమేట్ని చాలా వేస్లో ఎఫెక్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ బ్రీజెస్. సో ఇది మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే ల్యాండ్ సీ బ్రీజెస్ని బట్టి మనకి ఈ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మీకు, టెంపరేచర్కి ప్రెషర్కి బేసిక్ నాలెడ్జ్. యాక్చువల్గా ఫిజిక్స్లో హీట్ లెసన్ మీరు చదివితే ఇదే కాన్సెప్ట్ని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్ దగ్గర ఇదే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ బేసిక్ థింగ్స్ ఏంటి అంటే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ థింగ్స్ ఏంటి అంటే ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్, ఎయిర్ కాంట్రాక్ట్స్ ఆన్ కూలింగ్. హీట్ అయినప్పుడు ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, హీట్ అయినప్పుడు ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. లో డెన్సిటీ, ఎక్స్పాండ్ అయిన వాటికి డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఇదేమో కూల్ ఎయిర్కేమో హై డెన్సిటీ ఉంటుంది, కాంట్రాక్ట్ అయి ఉంటుంది కాబట్టి హై డెన్సిటీ ఉంటుంది. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫిజిక్స్లో వస్తుంది మీకు 9th క్లాస్లో. నెక్స్ట్ ఇది లో డెన్సిటీ. హాట్ ఎయిర్కి లో డెన్సిటీ ఉంటుంది, కూల్ ఎయిర్కి హై డెన్సిటీ ఉంటుంది. హై డెన్సిటీ ఉన్న సబ్స్టెన్సెస్ కింద ఉంటాయి, లో డెన్సిటీ ఉన్న సబ్స్టెన్సెస్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి, పైకి వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అను ప్లాస్టిక్ మనం తీసుకున్నామంటే వాటర్లో ఒక ప్లాస్టిక్ పీస్ ఏదన్నా వేస్తే ఆ ప్లాస్టిక్ పీస్ ఫ్లోట్ అవుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ పీస్కి లో డెన్సిటీ ఉంటుంది, వాటర్కి హై డెన్సిటీ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అనేది వాటర్లో ఫ్లోట్ అవుతుంది. అలానే హాట్ ఎయిర్ కూల్ ఎయిర్ మనం తీసుకుంటే కూల్ ఎయిర్కి హై డెన్సిటీ ఉంటుంది, హాట్ ఎయిర్కి లో డెన్సిటీ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, కూల్ ఎయిర్ అనేది కింద ఉంటుంది, హై డెన్సిటీ ఉండేది కింద ఉంటుంది, హాట్ ఎయిర్ అనేది పైకి వెళ్తుంది ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ ఏమవుతుందో చూద్దాం.
మార్నింగ్ టైంలో ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ మార్నింగ్ టైంలో ల్యాండ్ అనేది త్వరగా హీట్ ఎక్కుతుంది. త్వరగా హీట్ ఎక్కటం వల్ల ఇక్కడ ఉన్న ఎయిర్ త్వరగా హీట్ ఎక్కిపోయి ఎప్పుడైతే ఎయిర్ హీట్ అవుతుందో అది ఎక్స్పాండ్ అయ్యి డెన్సిటీ చాలా తగ్గిపోతుంది. లో డెన్సిటీకి వెళ్ళిపోయి లో డెన్సిటీ ఉన్న ఎయిర్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది. కానీ ఈ వాటర్ ఏదైతే ఉందో సీ అనేది త్వరగా హీట్ అవ్వదు కాబట్టి కూల్గా ఉంటుంది. అంటే దీని చుట్టూ ఉన్న ఎయిర్ కూల్గా ఉంటుంది. కూల్ ఎయిర్కి తక్కువ డెన్సిటీ ఉంటుంది కాబట్టి అది కిందకు వస్తుంది. సో డే టైం ఏమవుతుంది, ల్యాండ్ నుంచి వచ్చే ఎయిర్ ఏమో హాట్గా వెళ్తుంది, పైకి వెళ్తూ ఉంటుంది. సీ నుంచి కూల్ ఎయిర్ వస్తూ ఉంటుంది. దీన్నే కూల్ సీ బ్రీజ్ అంటాం. నెక్స్ట్ ఇది ఏమవుతుంది అంటే నైట్ టైం ఏమవుతుంది, ల్యాండ్ ఊరికనే కూల్ అయిపోతుంది, ఫాస్ట్గా కూల్ అవుతుంది. కాబట్టి ఆ ల్యాండ్ దగ్గర ఉన్న ఎయిర్ కిందకు వస్తుంది. కిందకి ఇట్లా ఒక బ్రీజ్ లాగా, ఒక గాలి లాగా వీస్తుంది ఇట్లా. నెక్స్ట్ ఇది వీస్తూ ఉంటుంది కంటిన్యూస్గా, ఒకసారి వేసి వెళ్ళిపోదు. అట్లానే సీ దగ్గర ఉన్న ఎయిర్ స్లోగా కూల్ అవుతుంది కదా, హీట్ ఎక్కిపోయి ఉంటుంది ఈవినింగ్ కల్లా. స్లోగా కూల్ అవుతుంది కాబట్టి ఈ వామ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఇది ఇంకా కొంచెం హాట్గానే ఉంటాయి వాటర్, అండ్ ఈ వామ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది పైకి వెళ్తూ ఉంటుంది. సో దీన్ని కూల్ ల్యాండ్ బ్రీజ్ అంటాం. మార్నింగ్ ఏమో బాగా హాట్గా ఉన్నప్పుడు సీ నుంచి చల్లటి బ్రీజ్ వస్తుంది. నైట్ టైం ఏమో ల్యాండ్ కూల్గా ఉంటుంది, సీ నుంచి వచ్చే ఎయిర్ వామ్గా ఉంటుంది. ఇట్లా ఈ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఎయిర్ అనేది సర్క్యులేషన్ జరగటం వల్ల టెంపరేచర్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వదు. టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటూ ఉంటుంది, మరీ కూల్ అవ్వదు, మరీ హాట్ అవ్వదు. సో దిస్ ఈస్ కాల్డ్ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. A large part of southern India, because of its long coastline, comes under the moderating influence of the sea. సో టెంపరేచర్స్ని మరీ కూల్ అవ్వనివ్వదు, మరీ హాట్ అవ్వనివ్వదు, మోడరేట్గా ఉండేటట్టు చేస్తుంది. దీన్ని మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సీ అంటాం. యాజ్ సచ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ డే అండ్ నైట్ ఆఫ్ ద సమ్మర్ అండ్ వింటర్ ఈస్ నాట్ మచ్. సో ఈ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ వల్ల డేకి నైట్కి, సమ్మర్కి వింటర్కి టెంపరేచర్ డిఫరెన్సెస్ అంత ఎక్కువగా ఉండవు. టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండదు. టెంపరేచర్ ఎప్పుడు నార్మల్ కండిషన్స్లో ఉంటూ ఉంటుంది కోస్ట్ రీజియన్స్లో, ఈ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ వల్ల. దిస్ ఈస్ నోన్ యాజ్ ఈక్వబుల్ క్లైమేట్. ఇట్లాంటి క్లైమేట్ని మనం ఏమంటాం, ఈక్వబుల్ క్లైమేట్. అంటే ఎప్పుడు నార్మల్ సిచ్యువేషన్లో ఉంటుంది. ఇఫ్ వి కంపేర్ సిమిలర్ ప్లేసెస్ ఆన్ సేమ్ లాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్, వీ కెన్ అప్రిషియేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సీ. ఇవే రీజన్స్లో ప్లాట్యూస్లో ఉండే రీజన్స్ని మనం కంపేర్ చేసుకుంటే కోస్టల్ రీజన్స్తో, అప్పుడు సీ యొక్క గ్రేట్నెస్ ఏంటో మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. దాని మీనింగ్ ఏంటి అంటే సీకి దగ్గరగా ఉండే ప్లేసెస్ ఎప్పుడు నార్మల్ టెంపరేచర్ రేంజెస్లో ఉంటాయి, మరీ హాట్గా ఉండవు, మరీ కూల్గా ఉండవు. బట్ సీకి దూరంగా వెళ్ళే కొంది టెంపరేచర్స్ అనేవి నైట్ టైంలోనేమో మరీ కూల్గా ఉంటాయి, డే టైంలోనేమో మరీ హాట్గా ఉంటుంది. సో అది చెప్తున్నారు ఇక్కడ. దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. సో 2 టాపిక్స్ మనం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. ఇన్ యువర్ అట్లాస్ కంపేర్ ద టెంపరేచర్స్ ఆఫ్ ముంబై అండ్ నాగ్పూర్ విత్ వింటర్ అండ్ సమ్మర్ మంత్స్. హౌ ఆర్ దే సిమిలర్ ఆర్ డిఫరెంట్? హౌ డస్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ? ఇది మీరు చేయండి యాక్టివిటీ. ముంబై ఏమో కోస్టల్ రీజన్లో ఉంటుంది, సీ పక్కన ఉంటుంది. ఇండియాని తీసుకుంటే, రఫ్గా గీస్తున్నాను. ఇండియాని తీసుకుంటే ముంబై ఇక్కడ ఉంటుంది, నాగ్పూర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ముంబై అనేది సీకి దగ్గరగా ఉంది, నాగ్పూర్ అనేది సీకి దూరంగా ఉంది. సో మీరు గూగుల్లో ఒక్కసారి సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది ముంబై సమ్మర్ టెంపరేచర్, ముంబై వింటర్ టెంపరేచర్, నాగ్పూర్ సమ్మర్ టెంపరేచర్, నాగ్పూర్ వింటర్ టెంపరేచర్. వీటిని కంపేర్ చేయండి, మీకే అర్థమవుతుంది. ముంబైలో టెంపరేచర్స్ ఎప్పుడు నార్మల్ రేంజ్లో కాన్స్టెంట్గా ఉన్నట్టు ఉంటాయి, పెద్ద చేంజెస్ ఉండవు వింటర్కి సమ్మర్కి. బట్ నాగ్పూర్ వింటర్లో చాలా కూల్గా ఉంటుంది, సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది. మీరే చేయండి, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. నెక్స్ట్ది
With the help of climographs, can you explain the differences in temperature for Jaipur and Chennai? టెంపరేచర్ జైపూర్, చెన్నైలో టెంపరేచర్ యొక్క వేరియేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది క్లైమోగ్రాఫ్స్ నుంచి చూడమని చెప్తున్నారు. ఇప్పుడు ఓకే, చెన్నై, జైపూర్ ఒకే దాంట్లో ఉన్నాయి. చెన్నైలో టెంపరేచర్ వేరియేషన్ ఎక్కువగా లేదు. మినిమం టెంపరేచర్ ఏమో 20 డిగ్రీ సెల్సియస్, మ్యాక్సిమం టెంపరేచర్ 38 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, 20 డిగ్రీ సెల్సియస్, 38 డిగ్రీ సెల్సియస్, 20 to 38 అంటే 18 డిగ్రీ సెల్సియస్ వేరియేషన్ ఉంది. బట్ ఇక్కడ జైపూర్లో మనం చూసుకుంటే మినిమం టెంపరేచర్ 5 డిగ్రీ సెల్సియస్ నుంచి మ్యాక్సిమం టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్. అంటే ఎంత వేరియేషన్ ఉంది? వింటర్లోనేమో 5 ఉంటుంది, సమ్మర్కి వెళ్ళేటప్పటికేమో 40 అవుతుంది, 35 డిగ్రీ సెల్సియస్ వేరియేషన్ వస్తుంది. ఇక్కడేమో వింటర్లో 20 ఉంటుంది, సమ్మర్లో 38 అట్లా ఉంటుంది, పెద్ద వేరియేషన్ రావట్లా. సో ఎందుకు అట్లా వేరియేషన్ రావట్లేదు ఇక్కడ అంటే, చెన్నై అనేది కోస్ట్ రీజన్లో ఉంది కాబట్టి సీ నుంచి వచ్చే ఎఫెక్ట్ ద్వారా, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ ద్వారా చెన్నైలో టెంపరేచర్స్ నార్మల్ రేంజ్లోనే ఉంటాయి ఎప్పుడు. బట్ ఇన్లాండ్లో ఉండే ఏరియాస్, సీకి దూరంగా ఉండే ఏరియాస్లో టెంపరేచర్స్ అనేవి డ్రాస్టిక్గా మారుతూ ఉంటాయి వింటర్కి సమ్మర్కి మధ్యలో. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. 2 టాపిక్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? నెక్స్ట్ 2 ఫ్యాక్టర్స్. రిలీఫ్ డిస్కస్ చేద్దాం. రిలీఫ్ అంటే హైట్ ఫ్రమ్ ద సీ లెవెల్. హైట్ ఎక్కువ ఎత్తులో ఉంటే ఎక్కువ కూల్గా ఉంటాయి, తక్కువ ఎత్తులో ఉంటే హాట్గా ఉంటాయి అనేది మనకు తెలుసు ఆల్రెడీ. యూ హ్యావ్ లెర్న్ దట్ టెంపరేచర్ డిక్రీజెస్ ఎట్ రేట్ ఆఫ్ 6.4 డిగ్రీ సెల్సియస్ ఫర్ ఎవ్రీ 1000 మీటర్స్. అంటే ఇక్కడ ల్యాండ్ మీద ఒక 18.4 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి, 18.4 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి, 1000 మీటర్స్ ఎత్తుకి వెళ్తే ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 18.4 - 6 ఎంత? 12 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. అంటే ప్రతి 1000 మీటర్స్ ఎత్తుకి మనకి 6.4 డిగ్రీ సెల్సియస్ డిక్రీజ్ అవుతుంది. ఇది బిట్ వచ్చే అవకాశం ఉంది, సో కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హెన్స్ హిల్స్ అండ్ మౌంటైన్స్ విల్ హ్యావ్ లోవర్ టెంపరేచర్ దెన్ లొకేషన్స్ ఆన్ ద ప్లేన్. సో ల్యాండ్ ప్లేన్ ఏరియాస్ కంటే హిల్ పీక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే హైట్ పెరిగే కొంది టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దేర్ఫోర్ రిలీఫ్ ఆర్ ఆల్టిట్యూడ్ అన్న, రిలీఫ్ అన్న, హైట్ అన్న ఒకటే. రిలీఫ్ ఆర్ ఆల్టిట్యూడ్ ఆర్ హైట్ ఆఫ్ ఎ రీజన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద క్లైమేట్ ఆఫ్ ద ఏరియా. హైట్ మీద కూడా క్లైమేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యూ వుడ్ హ్యావ్ హర్డ్ అబౌట్ సెవరల్ హిల్ స్టేషన్స్ ఆఫ్ హిమాలయన్ రీజియన్ లైక్ సిమ్లా, Gulmarg, Nainital, Darjeeling as places that have cool climate even during the peak summer months. ఇట్లా ఈ హిల్లీ రీజన్స్ పీక్ సమ్మర్ మంత్స్లో కూడా చాలా కూల్గా ఉంటాయి, ఎందుకంటే హై ఎలివేషన్లో, హై ఆల్టిట్యూడ్లో ఉంటాయి కాబట్టి వాటిలో టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి. సిమిలర్లీ కొడైకెనాల్ అండ్ ఉదగమండలం, ఊటీ హ్యావ్ కూలర్ క్లైమేట్ కంపేర్డ్ టు ప్లేసెస్ నియర్ ద కోస్ట్. అలానే సౌత్ ఇండియాలో యాక్చువల్గా సమ్మర్లో చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి కదా, కానీ ఊటీ, కొడైకెనాల్ ఇవేవైతే ఉన్నాయో వీటిలో చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి సమ్మర్లో కూడా, ఎందుకంటే అవి హిల్లీ రీజియన్స్, ఎక్కువ ఎత్తులో ఉన్న రీజియన్స్ కాబట్టి. ఆర్ సిమ్లా అండ్ ఢిల్లీ లొకేటెడ్ ఆన్ వెరీ డిఫరెంట్ లాటిట్యూడ్స్. చెక్ యువర్ అట్లాస్. ఈ సిమ్లా కూలర్ దెన్ ఢిల్లీ డ్యూరింగ్ సమ్మర్. సిమ్లాకి ఢిల్లీకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఓకేనా? క్లియర్గా గుర్తులేదు, ఇక్కడ ఢిల్లీ, ఇది ఢిల్లీ, సిమ్లా ఇక్కడెక్కడో ఉంటుంది, క్లియర్గా అయితే గుర్తులేదు. బట్ పెద్ద దూరంలో అయితే ఉండవు, ఒకే లాటిట్యూడ్ మీద ఉన్నట్టు ఉంటాయి. బట్ ఢిల్లీలో 40 ఉంటుంది కదా టెంపరేచర్, 42 డిగ్రీ సెల్సియస్ ఇన్ సమ్మర్. బట్ సిమ్లాలో ఎప్పుడు కూల్గా ఉంటుంది, ఓకేనా?
ఎందుకు అంటే సిమ్లా అనేది హిల్ స్టేషన్ కాబట్టి, హిల్లీ రీజియన్ కాబట్టి, ఎక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుంది. వై డస్ డార్జిలింగ్ హ్యాస్ ప్లెజెంట్ వెదర్ యాజ్ కంపేర్ టు కోల్కతా డ్యూరింగ్ సమ్మర్ సీజన్? అలానే కోల్కతా అండ్ డార్జిలింగ్ కూడా వెస్ట్ బెంగాల్లోనే ఉంటుంది. సో కోల్కతా ఏమో కోస్టల్ రీజియన్లో ఉంటుంది. కోల్కతా కంటే డార్జిలింగ్లో సమ్మర్లో కూల్గా ఉంటుంది, ఎందుకంటే డార్జిలింగ్ అనేది హిల్ స్టేషన్ కాబట్టి, ఎక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి డార్జిలింగ్లో. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ ఎలివేషన్. ఆల్టిట్యూడ్ లేదా రిలీఫ్ లేదా హైట్. రిలీఫ్ అన్నా, హైట్ అన్నా, ఆల్టిట్యూడ్ అన్నా, ఎలివేషన్, ఇవన్నీ కూడా ఒకే మీనింగ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ది ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్. ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ గివ్ రైస్ టు పర్మనెంట్ విండ్స్. నార్థన్ హెమిస్ఫియర్లో మనం ఏమనుకున్నాం, ఈక్వేటర్ దగ్గర ఎట్లా ఉంటుంది, హాట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఈక్వేటర్తో కంపేర్ చేసుకుంటే మిగతా రీజియన్స్లో, నార్థన్ రీజియన్స్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎయిర్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉంటే కూల్ ఎయిర్ అంటాం, టెంపరేచర్ ఎక్కువ ఉంటే హాట్ ఎయిర్ అంటాం. కూల్ ఎయిర్ అనేది డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఓకే, హాట్ ఎయిర్ అనేది డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ కూల్ ఎయిర్ అనేది డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే ప్రెషర్ కూడా ఎక్కువ ఉందని అర్థం. డెన్సిటీ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి అంటే ప్రెషర్ ఎక్కువ ఉంది. సో హై ప్రెషర్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. కూల్ రీజియన్స్లో హై ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. హై ప్రెషర్ బెల్ట్ గివ్ రైస్ టు పర్మనెంట్ విండ్స్. సో కంటిన్యూస్గా ఇక్కడేమో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి అంటే ప్రెషర్ తక్కువ ఉంటుంది. హై టెంపరేచర్ అంటే లో ప్రెషర్, లో టెంపరేచర్ అంటే హై ప్రెషర్. సో ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. కంటిన్యూస్గా ఇట్లా ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి. పర్మనెంట్ విండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ది బ్లో టువర్డ్స్ ద ఈక్వేటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ బై రిఫ్లెక్టింగ్ టువర్డ్స్ ద వెస్ట్ ఆర్ కాల్డ్ ట్రేడ్ విండ్స్. ఇవి ఎట్లా ఉంటాయి, ఈక్వేటర్ వైపు వస్తూ ఉంటాయి, స్ట్రైట్గా రావు, కొంచెం వెస్ట్ వైపు వెళ్తూ ఉంటాయి. ఓకే, వెస్ట్ వైపు బ్లో అవుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. దీస్ ఆర్ కాల్డ్ ట్రేడ్ విండ్స్. ద జర్మన్ వర్డ్ ట్రేడ్ మీన్స్ ట్రాక్ అండ్ స్టాండ్స్ ఫర్ విండ్స్ బ్లోయింగ్ స్టడీలీ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ ఇన్ ఏ కాన్స్టెంట్ కోర్స్. ఈ విండ్స్ అనేవి స్టడీగా సేమ్ డైరెక్షన్లో కాన్స్టెంట్గా బ్లో అవుతూనే ఉంటాయి కాబట్టి వీటిని ట్రేడ్ విండ్స్ అంటాం. ఇండియా లైస్ ఇన్ ద బెల్ట్ ఆఫ్ డ్రై నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. నార్త్ ఈస్ట్ మనకి తెలుసు కదా, ఇది ఇక్కడ గీస్తాను. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఇది నార్త్ ఈస్ట్. ఈ విండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నాం, ఇట్లా వస్తాయని చెప్పాం కదా, కాబట్టి వీటిని నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాం. ఇవి ఎట్లా ఉంటాయి, డ్రైగా ఉంటాయంట. ఓకేనా? ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై మూమెంట్ ఆఫ్ అప్పర్ ఎయిర్ కరెంట్స్ నోన్ యాజ్ జెట్ స్ట్రీమ్స్. ఇవే కాకుండా, ట్రేడ్ విండ్స్ వల్లే కాకుండా జెట్ స్ట్రీమ్స్ అని చెప్పేసి అప్పర్ ఎయిర్ కరెంట్స్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ ఫాస్ట్ ఫ్లోయింగ్ ఎయిర్ కరెంట్స్ ఇన్ ఎ నారో బెల్ట్ ఇన్ అప్పర్ అట్మాస్ఫియర్ అబౌట్ 12,000 meters. ఇది ఎర్త్ అనుకుంటే ఇది అట్మాస్ఫియర్ కదా, అట్మాస్ఫియర్లో ఎర్త్ నుంచి 12,000 meters ఎత్తులో ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఎయిర్ కరెంట్స్, ఎయిర్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ద స్పీడ్ వ్యారీస్ ఫ్రమ్ అబౌవ్ 110 km/h in summer and about 184 km/h in winter. సమ్మర్లోనేమో వాటి స్పీడ్ ఎట్లా ఉంటుందంటే 110 km/h ఉంటుంది, వింటర్లోనేమో 184 kmph ఉంటుంది. An easterly jet stream develops at about 25 degrees north. A jet stream causes the neighboring atmosphere to cool. This cooling effect of the easterly jet stream causes the rain from clouds nearly already found
ఓవర్ ద లాటిట్యూడ్ 25 degrees నార్త్. 25 degrees నార్త్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో 25 degrees నార్త్ లాటిట్యూడ్లో డెవలప్ అవుతుందంట ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ అనేది. ఈ జెట్ స్ట్రీమ్ ఇట్లా మూవ్ అవుతూ కూడా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని కూల్ చేస్తాయి. ఓకే, ఈ జెట్ స్ట్రీమ్ వల్ల చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూల్ అవుతుంది. ఇది స్లోగా మూవ్ అవుతుంది అనుకోండి, స్పీడ్ తక్కువ ఉంటే తక్కువ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటే ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దిస్ కూలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ కాజెస్ ద రెయిన్ ఫ్రమ్ క్లౌడ్స్ ఆల్రెడీ ఫౌండ్ ఓవర్ దిస్ లాటిట్యూడ్. సో 25 degrees నార్త్ లాటిట్యూడ్లో ఏమన్నా క్లౌడ్స్ ఉంటే రెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ జెట్ స్ట్రీమ్ వచ్చినప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే క్లౌడ్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఇట్లా క్లౌడ్స్ ఉన్నాయి ఒక రీజియన్లో, ఈ జెట్ స్ట్రీమ్ ఎప్పుడైతే వచ్చి ఈ క్లౌడ్స్ని తగులుతుందో అప్పుడు రెయిన్ ఫాల్ అనేది జరుగుతుంది. ఇదంతా మనకు అందరికీ తెలిసింది. సో దీస్ ఆర్ ద 4 factors కంట్రిబ్యూటింగ్ టు క్లైమేట్ ఆఫ్ ఎ రీజియన్. ఒకటేంటి, లాటిట్యూడ్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈక్వేటర్, నెక్స్ట్ది ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, నెక్స్ట్ది రిలీఫ్, నెక్స్ట్ది అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్. ఇదే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండే అవకాశం ఉంది, బట్ ఒక్కసారి చదవండి అండ్ మళ్ళీ ఒకసారి వినండి, ఈజీగా అర్థం అవుతుంది. నెక్స్ట్ది సీజన్స్. సో ఇవి కాకుండా ఇంపార్టెంట్ టాపిక్స్ 2 ఉన్నాయని చెప్పాను కదా, ఒకటేమో సీజన్స్, ఇంకోటేమో గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు సీజన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సీజన్స్లో ఫస్ట్ సీజన్ ఏంటి, వింటర్. The temperature in North Indian landmass considerably reduces from mid-November and this cold season continues till February. సో ఇండియాలో టెంపరేచర్ అనేది నవంబర్ నుంచి చాలా తగ్గిపోతూ ఉంటుంది, ఫిబ్రవరి వరకు ఈ కోల్డ్ సీజన్ అంటే వింటర్ సీజన్ అనేది ఉంటుంది. జాన్యువరి ఈజ్ యూజువల్లీ ద కోల్డెస్ట్ మంత్. డే టెంపరేచర్ sometimes drops below 10 degrees Celsius in several parts of the country. కోల్డెస్ట్ మంత్ అంట జాన్యువరి అనేది, అండ్ టెంపరేచర్ అనేది కొన్ని ప్లేసెస్లో 10 degrees Celsius కంటే లోకి పడిపోతుంది. హవెవర్ ద కోల్డ్ వెదర్ ఈస్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ నార్థన్ ఇండియా. ఈ కోల్డ్ వెదర్ అనేది నార్త్ ఇండియాలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, సౌత్ ఇండియాలో అంత కోల్డ్గా ఉండదు. సౌత్ ఇండియా ఎస్పెషల్లీ ద కోస్టల్ రీజియన్స్ ఎంజాయ్ ఎ మోడరేట్ క్లైమేట్ యాజ్ టెంపరేచర్ రిమైన్స్ వెల్ అబోవ్ 20 degrees Celsius. సదర్న్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 20 degrees Celsius పైనే ఉంటాయి టెంపరేచర్స్ ఎక్కడైనా కానివ్వండి. ముఖ్యంగా కోస్టల్ రీజన్స్లో మోడరేట్ టెంపరేచర్స్ ఉంటాయి ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ వల్ల. వాట్ వుడ్ బి ద రేంజ్ ఆఫ్ యావరేజ్ టెంపరేచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ జాన్యువరి? జాన్యువరిలో ఆంధ్రప్రదేశ్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత? ఇది మీరే ఫైండ్ అవుట్ చేయండి. జస్ట్ ఒక గూగుల్లో అట్లా సెర్చ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. యూజింగ్ యువర్ అట్లాస్ ఫైండ్ సమ్ ప్లేసెస్ లొకేటెడ్ ఇన్ 15 degrees Celsius. ఇక్కడ లైన్స్ గీశారు కదా, ఇది 15 degrees Celsius లైన్. 15 degrees Celsius లైన్ మీద లొకేట్ అయి ఉన్న ప్లేసెస్ని కనిపెట్టమని చెప్పారు. ఇక్కడ జైపూర్ అని పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి. సో జైపూర్లో కూడా మనకి 15 degrees Celsius ఉంటుంది జాన్యువరిలో. అట్లానే ఇంకా 15 degrees Celsius ఎక్కడ ఉంటుంది అని మార్క్ చేయమంటున్నారు. మీరు చూడండి ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయేమో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారేమో. క్లోజ్ టు ద లైన్ షోయింగ్ ప్లేసెస్ వేర్ యావరేజ్ టెంపరేచర్ ఇస్ 25 degrees Celsius, there is a small circle of places on 20 degrees Celsius. How is this possible? ఇక్కడ మనం చూసినట్లయితే 25 degrees Celsius లైన్ ఉంది ఇక్కడ, అంటే ఈ రీజియన్స్లో 25 degrees Celsius ఉంటుంది వింటర్లో. మరి ఇక్కడ మాత్రం 20 degrees Celsius అని చూపిస్తున్నారు. ఇది ఎలా పాసిబుల్? ఇక్కడ అంటే ఇవి హిల్ స్టేషన్స్, ఇవి హిల్లీ రీజియన్స్ కాబట్టి హిల్స్లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పక్కన 25 ఉన్నా దాని దగ్గరలో హిల్ ఉంటే ఆ హిల్ పైనకి వెళ్తే చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్. The lines in map below indicate places that have the same average temperature for January. సో ఈ లైన్ ఏంటి అంటే 10 degrees Celsius లైన్. ఈ లైన్ జాయిన్ చేసే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నిట్లో
జనవరి యావరేజ్ టెంపరేచర్ 10 degrees ఉంటుంది. అట్లానే ఈ 15 degrees లైన్ జాయిన్ చేసే ప్లేసెస్ అన్నిట్లో యావరేజ్ టెంపరేచర్ 15 ఉంటుంది. ఈ 20 degree లైన్ జాయిన్ చేసే ప్లేసెస్ అన్నిట్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. అట్లా ఓకేనా. డ్యూరింగ్ వింటర్ ద వెదర్ ఈస్ జనరలీ ప్లెజెంట్ విత్ క్లియర్ స్కై, లో హ్యూమిడిటీ అండ్ కూల్ బ్రీజ్. వింటర్ సీజన్లో ఇండియాలో వెదర్ అనేది జనరల్గా ప్లెజెంట్గా ఉంటుంది. స్కై అనేది క్లౌడ్స్ ఏమీ లేకుండా క్లియర్గా ఉంటుంది. హ్యూమిడిటీ అంటే ఎయిర్లో ఉండే వాటర్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది, లో హ్యూమిడిటీ ఉంటుంది. అండ్ బ్రీజ్ అనేది గాలి అనేది చాలా కూల్గా ఉంటుంది. సైక్లోన్ డిప్రెషన్స్ కమింగ్ ఫ్రమ్ ద మెడిటరేనియన్ సీ కాల్డ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కాజ్ లో టు మోడరేట్ రెయిన్ఫాల్ ఓవర్ నార్త్ ఇండియా. ఇటు సైడ్ మెడిటరేనియన్ సీ అంటే యూరప్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనుకోండి, ఇండియాకి దూరంగా ఉంటుంది. దాంట్లో నుంచి వచ్చే సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల నార్త్ ఇండియాలో ఈ రీజియన్లో కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి. ఓకేనా. దీస్ ఆర్ కాల్డ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కాజ్ లో టు మోడరేట్ రెయిన్ఫాల్ ఓవర్ నార్త్ ఇండియా. మరి లో నుంచి మోడరేట్ రెయిన్ఫాల్ పడుతుంది వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇండియాలో, నార్త్ ఇండియాలో. దిస్ రెయిన్ఫాల్ ఈజ్ ఎ బూన్ టు వీట్ క్రాప్ విచ్ ఈస్ జనరల్లీ కల్టివేటెడ్ ఇన్ రాబీ సీజన్. సో ఈ రెయిన్ పడటం వల్ల నార్త్ ఇండియాలో ఆ వింటర్ సీజన్లో పండించే వీట్ క్రాప్ ఏదైతే ఉందో దానికి చాలా బెనిఫిట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ది ఈ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత ఎండ్ చేసుకుందాం. ఇండియా లైస్ ఇన్ ద ట్రేడ్ విండ్ బెల్ట్ ఆఫ్ నార్థన్ హెమిస్ఫియర్. నార్త్ ఈస్ట్ ట్రేడ్స్ ఫ్లో ఓవర్ ఇండియా ఫ్రమ్ ల్యాండ్ టు సీ అండ్ ఆర్ దేర్ ఫోర్ డ్రై. Northeast trades flow over India from land to sea, therefore dry. నార్థన్ హెమిస్ఫియర్ యొక్క ట్రేడ్ విండ్ బెల్ట్లో ఇండియా ఉంటుంది అని చెప్పుకున్నాం జస్ట్ ఇందాకే. అవి డ్రైగా ఉంటాయని కూడా చెప్పుకున్నాం ఇక్కడ. డ్రై నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్లో ఇండియా అనేది లొకేట్ అయి ఉంటుంది. However, some amount of rainfall occurs on the Coromandel coast of Tamil Nadu from these winds as they pick up moisture from the Bay of Bengal while crossing it. ఆ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఇట్లా వస్తాయి కదా, ఇలా వచ్చేటప్పుడు డ్రైగా ఉన్నవి ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి కొంచెం వాటర్ తీసుకొని, మాయిశ్చర్ని తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి కొరమండల్ కోస్ట్ అంటే తమిళనాడు కోస్ట్లో వర్షాలు పడే అవకాశం ఉంది నార్త్ ఈస్టర్న్ ట్రేడ్ విండ్స్ వల్ల. మిగతా రీజన్స్లో ఇట్లా వస్తూ ఉంటాయి, డైరెక్ట్గా ల్యాండ్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి డ్రైగా ఉంటాయి, వాటి వల్ల వర్షాలు ఏం పడవు నార్త్ ఈస్టర్న్ ట్రేడ్ విండ్స్ వల్ల. సో వింటర్ సీజన్లో తమిళనాడులో రెయిన్స్ పడతాయి. మనం ఇందాక క్లైమేటోగ్రాఫ్స్ డిస్కస్ చేసినప్పుడు జైపూర్లోనేమో జూలై ఆగస్ట్లో పడుతుంది, బట్ చెన్నైలోనేమో అక్టోబర్ నవంబర్లో పడుతుంది. ఎందుకంటే ఇక్కడేమో సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల రెయిన్ఫాల్ పడుతుంది, ఇక్కడేమో నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ వల్ల రెయిన్ఫాల్ అనేది వస్తుంది. సో ఇప్పటి వరకు ద 4 factors ఇంపాక్టింగ్ క్లైమేట్ చూసాము. నెక్స్ట్ది సీజన్స్లో వింటర్ సీజన్ చూసాం. నెక్స్ట్ వీడియోలో సమ్మర్ సీజన్, రైనీ సీజన్ గురించి మాట్లాడుకుందాం. సో మరీ లెంతీగా ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది, సో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇది ఫుల్ క్లియర్గా ఉందనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, లైక్ ఫస్ట్ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చదవండి, అప్పుడు వీడియో చూడండి, మళ్ళీ మీకు అర్థం కాని టాపిక్స్ మళ్ళీ చదువుకొని మళ్ళీ చూస్తూ ఉండండి. ఆ ప్రాసెస్లో మీకు అర్థం అవుతుంది కాన్సెప్ట్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.